ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను మీ సోనా. ముందుగా KCC ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. నూతన సంవత్సరంలో మన జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి. కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆకాంక్ష. సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి. కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ అభిలాష. 'రాష్ట్ర శాసనమండలి చైర్మన్ పదవిని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీకి ఇవ్వాలి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన వాడ బలిజ సంఘ నాయకులు. 'రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ నివాసం వద్ద న్యూ ఇయర్ సందడి. గజమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, నూతన సంవత్సరంలో కాకినాడ జిల్లా అందరి భాగస్వామ్యంతో అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించి దేశ రాష్ట్ర అభివృద్ధిలో కాకినాడ జిల్లా కీలక భూమిక వహించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆకాంక్షించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బుధవారం కాకినాడ రంగరయ్య వైద్య కళాశాల వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఆనంద నిలయం వసతి గృహం విద్యార్థుల నడుమ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ JD శ్రీనివాసరావు ఇతర అధికారులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. వినూత్న రీతిలో ఆనంద నిలయం విద్యార్థులకు నోటు పుస్తకాలు, పండ్లు, ఇతర వస్తువులు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరంలో కాకినాడ జిల్లా ప్రజలందరికీ శుభం జరగాలని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆకాంక్షించారు. కాకినాడ విద్యుత్ నగర్లోని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కాకినాడ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు ఇచ్చేసి ఎంపీకి పుష్పగుచ్చాలు, పుస్తకాలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నన్ను అలాగే మాజీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒక చరిత్ర సృష్టించారని కనిపించిన మీ అందరికీ కూడా అలాగే 2025 రాబోయే నూతన సంవత్సరంలో కాకినాడ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరికీ, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, కూటమి నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మా గారికి, అలాగే మంత్రులందరికీ, నాయకులకి, ఎంపీలకి, ప్రజలందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం గెలుపుకు వాడబలిజలు ఐక్యతతో ప్రముఖ పాత్ర పోషించడం జరిగిందని కాకినాడ నగర వాడబలిజ మత్స్యకార సంక్షేమ సంఘ అధ్యక్షులు నీలపల్లి కామరాజు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ వెంకటనగర్లో గల ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణ నివాసంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణ దంపతులు వారు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ నగర వాడబలిజ మత్స్యకార సంక్షేమ సంఘ అధ్యక్షులు నీలపల్లి కామరాజు మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికలలో కీలక పాత్ర పోషిస్తున్న వాడబలిజల సామాజిక వర్గ అభివృద్ధికి సోపానంగా త్వరలో శాసనమండలి చైర్మన్ పదవి
ముగిస్తున్న తరుణంలో ఆస్థానలో శాసనమండలి చైర్మన్గా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీని ప్రకటించి శాసనమండలిలో వాడబలిజలకు గౌరవస్థానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాలని రాష్ట్ర వాడబలిజల సంఘాలకు కామరాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు బడే గోవిందరావు, ఉపాధ్యక్షులు వరిపల్లి శివాజీ, చొక్కా నానాజీ, గంపల కళ్యాణ్, సెక్రటరీగా గరికిన సతీష్ బాబు, జాయింట్ సెక్రటరీ కొండ్రా దుర్గాప్రసాద్, ట్రెజరర్ పిరాది మంగరాజు, జాయింట్ ట్రెజరర్ దోడా సత్యానందరావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఎంపవర్మెంట్ వైపు యూతే కాదు, పెద్దలే కాదు, అందరూ కూడా ఒక ముందడుగు వేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు అన్నది రేపు డెవలప్మెంట్ సూచిస్తుంది. అంటే మనం ఈరోజు వేసిన అడుగు రేపు తరతరాలకి ఉపయోగపడాలని చెప్పి, అలాగే అందరూ యూత్ పెద్దవాళ్ళు అందరూ కూడా, నా సోదరులు అందరూ కూడా కలిసి ఉండి మంచి చేసి మన పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలని చెప్పి కోరుకుంటూ, అందరూ కూడా ఆయు ఆరోగ్యం అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, అలాగే వ్యాపారంలో కూడా వృద్ధి చెంది పైకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆవిడ సలహాలతో వాడబలిజీ కులాన్ని ముందుకు తీసుకెళ్తామనేసి వాడబలిజీ అసోసియేషన్ ఫామ్ అవ్వడానికి మా ఎమ్మెల్సీ గారు చాలా సపోర్ట్ చేశారండి మా కులాన్ని. కాకినాడలో 35,000 మంది వాడబలిజీ కులస్తులు ఉన్నారు. అలాగే కోస్టల్ బెల్ట్ అంతా వాడబలిజీ కులస్తులు ఉన్నారండి. ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం గారు నియోజకవర్గంలో వాడబలిజీ మత్స్యకారులు చాలామంది ఉన్నారు. అలాగే మా ఫస్ట్ ప్రపోజల్ ఏంటంటే అండి, రాబోయే సంవత్సరంలో చైర్మన్ ఖాళీ అవుతుందండి. అది మా మేడం గారికి కూటమికి ప్రభుత్వం ఇస్తుందనేసి మేము ఆశిస్తున్నాం. 2025 సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో మెలగాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అభిలషించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఎమ్మెల్యేకు గజమాలలతో పంతం నానాజీని సత్కరించారు. పుష్పగుచ్చాలిచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సర్పవరం కూరగాయల వర్తక సంఘం వారిచే భారీ గజమాలలతో ఎమ్మెల్యే పంతం నానాజీని సత్కరించారు. వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే పంతం నానాజీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా వాసులందరికీ కూడా ఇవాళ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే ఈ నూతన సంవత్సరం అస్థిరపరిచేటువంటి ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెట్టి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రం తిరిగి గాడిలోకి తీసుకొస్తారని దృఢంగా విశ్వసిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా ఆ విషయాన్ని నమ్ముతూ ఉన్నారు. ఆ ప్రజలు ఆ నమ్మకం ఉన్నంతసేపు, ప్రజల్లో ఆ నమ్మకం ఉన్నంతసేపు ప్రతి పని కూడా పాజిటివ్గా ముందుకెళ్తుంది. ముందుకెళ్ళి ఖచ్చితంగా ఈ అస్తవ్యస్తం చేసేసినటువంటి ఈ రాష్ట్రాన్ని 2025 సంవత్సరంలో ప్రతి కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లి విరియాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆకాంక్షించారు. అమలకోట మండలం అచ్చంపేట టీడీపీ కార్యాలయం వద్ద ప్రజలకు, కూటమి నాయకులు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరమంతా చంద్రబాబు హయాంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలే తన కుటుంబమని భావించే తనకు గత 20 సంవత్సరాల నుండి పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో మంచి అనుబంధం, ఆదరణ ఉన్నాయని, ప్రజాసేవకే తన జీవితం అంకితమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భావోద్వేగంతో అన్నారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ పాత కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో 2025 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పిఠాపురం నియోజకవర్గం నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే వర్మకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది వచ్చి మాజీ ఎమ్మెల్యే వర్మకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మాజీ ఎమ్మెల్యే వర్మ చేత నూతన సంవత్సర భారీ కేక్ను కట్ చేయించారు. గజమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో ప్రజలు రావడంతో వేదిక ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. భారీగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు
మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అభిమానుల కోరిక మేరకు వారి కేరింతల నడుమ మాజీ ఎమ్మెల్యే వర్మ వేదిక వద్ద కొద్దిసేపు కోడి పందాలాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సంక్రాంతి పండుగలకు జరుపుకునే సాంప్రదాయాలన్నీ కొనసాగుతాయని అన్నారు. రైతులకి అందరికీ కూడా సంప్రదాయబద్ధంగా కోడి పందాలు, వీధి నాటకాలు ఇవన్నీ కూడా సంప్రదాయం. ఎంచేదంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కగా పంటలు సుభిష్టంగా పండాయి. మాకైతే పురుషోత్తపట్నం నీళ్లు పరవళ్ళు తొక్కింది, సస్యశ్యామలంగా పండాయి. అన్నీ కూడా రైతులకి చిన్న చిన్న పండుగలు ఉంటాయి, సంప్రదాయాలు. ఈ సంప్రదాయాలను గౌరవిస్తారు. సంప్రదాయాలకు విరుద్ధంగా హింసా పద్ధతిలో కత్తులు కట్టడం కానీ ఇవి కట్టడం కానీ కూడా నేరం. అటువంటి కార్యక్రమాలు చేయకుండా సంప్రదాయబద్ధంగా పందాలు వేసుకోవచ్చు. పందాలు వేసుకునేటప్పుడు ఎక్కడ కూడా కత్తులు కట్టడం కానీ వేరే విధమైన గ్యాంబ్లింగ్లు కానీ చేయకూడదు. అది సంప్రదాయానికి విరుద్ధం. అంచేత సంప్రదాయాలను ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో సంప్రదాయాల ప్రకారం అన్ని సంక్రాంతికి అన్ని రకాల సంప్రదాయాలు ఉంటాయని చెప్పి కోరుతూ కాకినాడ రమణపేట వైద్యనగర్లో గల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున విచ్చేసి కన్నబాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కన్నబాబు జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. ఆరోగ్యాలతో అన్ని రకాలుగా కూడా మంచి జరగాలని ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రధానంగా రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని వర్గాలకి ఉన్న సమస్యలు తొలగిపోయి భవిష్యత్తులో కూడా వారికి మంచి జరిగే విధంగా ముందుకెళ్లాలని అభిలషిస్తాం. అదేవిధంగా పేద, బడుగు, బలహీన వర్గాలు, ఎగువ, దిగువ, మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ ఫలాలన్నీ కూడా ఈ సంవత్సరం మెండుగా అందాలని కూడా మేము కోరుకుంటాం. ఈ ఏడాది గతంలో మాదిరి కాకుండా ప్రకృతి కూడా సహకరించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలో ప్రజా ఆశీస్సులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఉండాలని, తెలుగుదేశం ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం ద్వారా మెరుగైన పాలన అందించే విధంగా మద్దతు ఇవ్వాలని కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు కోరారు. పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో గల జనసేన నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులకు, జనసేన పార్టీ శ్రేణులు మరియు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. చూపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అల్లూరి సీతారామరాజు స్మారక కళా వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కర్రి అచ్యుతరామరెడ్డి, పంపన దయానంద బాబులు తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ వద్ద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించనున్న ముగ్గుల పోటీలు, ప్రచార బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కర్రి అచ్యుతరామరెడ్డి, పంపన దయానంద బాబు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో సంస్థ ట్రెజరర్ కరక రాజుబాబు, టీవీఎస్ఎన్ రెడ్డి, బాపిరాజు, దక్షిణామూర్తి, రామకృష్ణ, కేవీ ప్రసాద్, పిపి శాస్త్రి, పలువురు లైఫ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం చెప్పాలి కూడా మా అల్లూరి సీతారామరాజు కళావేదిక ద్వారా నిర్వహించే సంక్రాంతి సంబరాలు అనే ఈ ముగ్గుల పోటీలు కార్యక్రమం జేఎన్టీయూ ఆవరణలో అది 5వ తారీఖు 1 గంట ప్రాంతంలో ప్రారంభం కానున్నది. నగర ప్రజలందరూ, మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయవలసిగా కోరుతున్నారు. అలాగే మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగుతున్న ఈ సందర్భంలో మా అల్లూరి సీతారామరాజు కళావేదిక ద్వారా ఈ యొక్క సాంప్రదాయాలని కొనసాగించాలని సిరి ప్రయత్నంగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. అలాగే నగర మహిళలు అందరూ కూడా అత్యధికంగా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ ముగ్గుల పోటీలు,
వీటిలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. హైందవ ధర్మం ప్రకారంగా అన్ని పండుగల కంటే సంక్రాంతి పండుగకి మంచి విశిష్టమైనటువంటి గుర్తింపు ఉంది ప్రాచీన కాలం నుండి కూడా. అది ఈ యొక్క నాగరికత యుగంలో కొన్ని కార్యక్రమాలు మనకి కొంతమంది ప్రముఖులు కొంతమంది కళాకారులు కనుమరుగవుతున్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. వీటన్నీ పోషించాలంటే ప్రజలే పోషించాలి. ఆ ప్రజల్లో భాగమే మాలాంటి సంస్థలు, ఈ కల్చరల్ ఆర్గనైజేషన్స్. కాబట్టి స్కూలు బాలబాలికలు అలాగే గృహిణులు అందరూ అత్యధిక సంఖ్యలో ఇచ్చేసి ఆ కార్యక్రమాలు జయప్రదం చేయండి. వీటిలో విజేతలుగా నిలిచినటువంటి వారికి గృహోపకరణాలు, విలువైనటువంటి గృహోపకరణాలు బహుమతులుగా ఇవ్వడం జరుగుతుంది. విజేతలందరికీ కూడా సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కోలాటాలు, ఇలాగా చిన్న చిన్న ఫ్యాన్సీ డ్రెస్ అన్నీ కూడా వేషధారణతో ఆ రోజున ఎవరైనా సరే కూడా రావచ్చు. ఫ్యాన్సీ డ్రెస్ సందర్భంగా అందరికి కూడా వచ్చినటువంటి వారికి అందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మా విన్నపం ఏమిటంటే అత్యధిక సంఖ్యలో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి మీరు కూడా తలా ఒక అడుగు వేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని సంవత్సరాలు కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. 2025 కొత్త సంవత్సరానికి ప్రతి ఒక్కరూ కొత్త ఆలోచనలతో స్వాగతం పలికాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెద్దాపురం వైసీపీ కన్వీనర్ దవలూరి దొరబాబు పేర్కొన్నారు. సామలకోట పట్టణం వైసీపీ కార్యాలయం వద్ద నియోజకవర్గ ప్రజలకు వైసీపీ పార్టీ శ్రేణుల మధ్య నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దొరబాబు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ నగర ప్రజలకు 2025 సంవత్సరం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో ఆనందమయం కావాలని న్యూ లైఫ్ చర్చ్ వ్యవస్థాపకులు ప్రముఖ దైవజనులు ఎల్చూరి పాపారావు ఆకాంక్షించారు. కాకినాడ నూకలమ్మ మాన్యంలో గల న్యూ లైఫ్ చర్చ్లో న్యూ ఇయర్ ఆరాధన ఘనంగా నిర్వహించారు. చర్చ్ పాస్టర్ మనసయ్య దైవ ప్రార్థన చేసి ఆరాధనను ప్రారంభించారు. చర్చ్ క్వైర్ స్తుతిగీతాలు ఆలపించారు. సంఘ కాపరి మానసయ్య వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానాన్ని అందించారు. చర్చి వ్యవస్థాపకులు దైవజనులు ఏల్చూరి పాపారావు మాట్లాడుతూ 2025వ సంవత్సరం నగర ప్రజలకు శుభప్రదం కావాలని ఆకాంక్షించారు. మాజీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు బూరిగ ఆశీర్వాదం పాపారావుకు పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చర్చ్, స్త్రీ సమాజ నాయకులు న్యూ ఇయర్ కేక్ కట్ చేసి సంఘస్థులకు తినిపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, మహిళలు, విశ్వాసులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణ ప్రజలందరికీ 2025 సంవత్సరపు శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఈ 2025 సంవత్సరం మన యొక్క పట్టణము బాగా అభివృద్ధి చెందాలని, స్మార్ట్ సిటీ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, మంచి పరిపాలన అధికారులు మరి ప్రజాప్రతినిధులు ఆ మహాదేవుడు వారి ద్వారా మనకి దయచేయాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఐ వన్స్ అగైన్ convey my New Year greetings to each and everyone in this wonderful city, Kakinada. God bless you all. కాకినాడ జగన్నాథపురం కొవ్వూరు రోడ్ పప్పుల మిల్లు వద్ద గల బరాకా బ్లెస్సింగ్ చర్చ్లో న్యూ ఇయర్ ఆరాధన ఘనంగా జరిగింది. కార్యక్రమానికి చర్చ్ పాస్టర్ జోసెఫ్ బెన్ని దైవ ప్రార్థన చేసి ప్రారంభించారు. చర్చ్ క్వైర్ స్తుతిగీతాలు ఆలపించారు. సంఘం అడ్మినిస్ట్రేటివ్ పాస్టర్ మోజెస్ బెన్ని వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానాన్ని అందించి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలియజేశారు. సంఘం సీనియర్ పాస్టర్ జోసెఫ్ బెన్నీ నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, మహిళలు, విశ్వాసులు పాల్గొన్నారు. మీ అందరి జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు వెలుగు ప్రకాశించాలని, ఆయన ఇచ్చే శాంతి సమాధానం మీకు కలగాలని, ఈ సంవత్సరం అంతా ఆది నుండి చివరి వరకు దేవుడు మీకు తోడై ఉండాలని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. మరి సంవత్సరం అందరిలో ప్రభు సహాయం చేసి ఆయన మీ జీవితాల్లో షాలోమ్ అంటే శాంతినిచ్చేవాడు, ఇమ్మానుయేల్ అంటే మీకు తోడుగా ఉండేవాడు, ఎబినేజర్ అంటే మీకు సహాయం చేసే దేవుడు. కనుక మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ బిడ్డల జీవితాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, అన్ని రంగాల్లో ప్రభు మీకు తోడైంది ఆశీర్వదించాలని కోరుతున్నాను. దేవుడు మీ అందరినీ, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక.
నూతన సంవత్సరం నగర ప్రజల జీవితాలలో నూతన కాంతులు నింపాలని క్రైస్ట్ గాస్పల్ చర్చ్ సంఘ కాపరి జోసెఫ్ ఎల్చురి ఆకాంక్షించారు. కొత్త కాకినాడలో గల క్రైస్ట్ గాస్పల్ చర్చ్లో నూతన సంవత్సర ఆరాధనను ఘనంగా నిర్వహించారు. చర్చ్ పాస్టర్ జోసెఫ్ దైవ ప్రార్థన చేసి ఆరాధనను ప్రారంభించారు. చర్చ్ క్వేర్ స్తుతిగీతాలు ఆలపించారు. చర్చ్ పాస్టర్ జోసెఫ్ వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించారు. అనంతరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం చర్చ్ సభ్యులకు ఆత్మీయ విందును అందించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. క్రైస్ట్ గాస్పల్ చర్చెస్ తరఫున 2025 సంవత్సరము దేవుడు మనందరం కూడా నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి ఉన్నాడు. గత సంవత్సరం అంతా కూడా మనం ఏదో విధంగా గడిచిపోయింది అని అనుకుంటున్నాం. కానీ నూతన సంవత్సరం మరి మనకిచ్చి 12 నెలలు సంపూర్ణంగా 365 రోజులు కంప్లీట్గా మన ముందు ఉంచి ఒక ప్రశ్న వేయించున్నాడు. నువ్వు ఏ విధంగా ఈ సమయాన్ని గడుపుతావు అని దేవుడు మనం ఒక ప్రశ్న వేయించున్నాడు. కాబట్టి ఆ ప్రశ్నకు జవాబుగానే మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా దేవుడు దీవించాలని నేను ఆశపడుతున్నాను. బుల్సెల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. ఉపాధ్యాయుల అంకిత భావంతో పనిచేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ ఆకాంక్షించారు. కాకినాడ గురాదిగుంటలో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నివాసం వద్ద న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా PRTU జిల్లా అధ్యక్షులు ప్రదీప్, ప్రధాన కార్యదర్శి బండి నూకరాజు, వాకాడ చిన్న, వి మనోహర్, CH శ్రీనివాసులు కలిసి ఎమ్మెల్యే పంతం నానాజీని కలిసి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం PRTU రూపొందించిన 2025 క్యాలెండర్, డైరీలు పంతం నానాజీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో PRTU నాయకులు వాకాడ వెంకటరమణ, చిన్న మాస్టారు, వి బాపిరాజు, వి కామేష్, టి నాగేశ్వరరావు, పి దొరబాబు, టి నాగసూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని టీడీపీ సీనియర్ నాయకులు పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు ఆకాంక్షించారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని పెద్దాపురం ఆయన గృహం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో గల కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తరలివచ్చి రాజా సూరిబాబు రాజుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోల్లోని పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో 2025 నూతన సంవత్సర వేడుకలు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తునొచ్చి మర్రెడ్డి శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కూడా వచ్చి మర్రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారందరికీ పవన్ కళ్యాణ్ తరపున మర్రెడ్డి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుణం చంద్రమౌళి నివాసం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులతో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం చంద్రమౌళి భారీ కేక్ కట్టింగ్ చేసి అభిమానులకు తినిపించారు. చంద్రమౌళి మాట్లాడుతూ మన రాష్ట్రాన్ని ముందుబాటలోకి నడిపిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి కాకినాడ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు, శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమిలో ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ఈ సంవత్సరం అందరం కలిసిమెలిసి ఉండాలని, మరిన్ని విజయాలు సాధించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు తగినంత సేవ చేయాలని సార్ నిన్నే టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. టెలికాన్ఫరెన్స్లో కూడా అదే చెప్పారు. అందరూ కూడా ఈ సంవత్సరం కష్టపడి అన్ని రకాలుగానే అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అన్న దాని మీద అందరూ దృష్టి పెట్టి, సభ్యత్వ నమోదాల మీద కూడా దృష్టి పెట్టి అన్నింటినీ ఘనంగా విజయవంతంగా చేయాలని సార్ నిన్నే చెప్పుకున్నారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి శుభప్రదం కావాలని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ఆకాంక్షించారు.
కాకినాడ ద్వారకానగర్లో గల రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి పుష్పగుచ్చాలందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, కూటమి కార్యకర్తలకి, కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకి మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా మరి అందరికీ బాగుండాలని చెప్పి, అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వెదజల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి భావనలో తీసుకెళ్లి ముందుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరూ పొద్దుటే దేవుడికి దండం పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి కాకినాడ పుర ప్రజలందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరం ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని క్రిస్టియన్ అవుట్ రీచ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం రాయుడుపాలెంలో గల క్రిస్టియన్ అవుట్ రీచ్ సెంటర్ చర్చ్లో న్యూ ఇయర్ ఆరాధనను ఘనంగా నిర్వహించారు. చర్చ్ అడ్మినిస్ట్రేటివ్ పాస్టర్ స్టీఫెన్ ఆనంద్ దైవ ప్రార్థన చేసి ఆరాధనను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా చర్చ్ సీనియర్ పాస్టర్ ఎంఎస్ విలియమ్స్ న్యూ ఇయర్ ఆరాధనను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చర్చ్ క్వేర్ స్తుతి గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా పాస్టర్ స్టీఫెన్ ఆనంద్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, మహిళలు, విశ్వాసులు పాల్గొన్నారు. సంవత్సరం అందరికీ శుభప్రదం కావాలని, ఆ దేవదేవుడైన యేసుక్రీస్తు దీవెనలు అందరిపైన ఉండాలని రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్ పాస్టర్ మూర్తిరాజు అభిలషించారు. కాకినాడ ఏపీఎస్పీ వద్ద గల రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్లో నూతన సంవత్సర ఆరాధన ఘనంగా జరిగింది. చర్చ్ పాస్టరమ్మ ఉషారాణి దైవ ప్రార్థన చేసి క్రిస్మస్ ఆరాధనను ప్రారంభించారు. చర్చ్ క్వయర్ స్తుతి గీతాలు ఆలపించారు. చర్చ్ పాస్టర్ మూర్తిరాజు వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించి నూతన సంవత్సర సందేశం అందించి చర్చ్ సభ్యులకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, పెద్ద సంఖ్యలో చర్చ్ సభ్యులు, విశ్వాసులు, మహిళలు పాల్గొన్నారు. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్ కాకినాడ. ఇంతమంది అశేష ప్రజలు నూతన సంవత్సరంలో భగవంతుడి దగ్గర మొట్టమొదటి ఆరాధన చేయాలని కులమతాలకు అతీతంగా అనేక మంది మా సెంటర్కి, వర్షిప్ సెంటర్కి వచ్చి ఆరాధన చేస్తున్నారు. ఇదిగో బైబిల్ నుండి ఒక వాక్యాన్ని వారికి వాగ్దానంగా ఇస్తున్నాం. ఈ వాగ్దానం వారికి ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు. వాక్యము సత్యమనేది. మ్యాన్ షల్ నాట్ లీవ్ బై బ్రెడ్ అలోన్. మనుషుడు రొట్టె వల్ల జీవించడు, దేవుని వాక్యం వల్ల జీవిస్తాడు. సమాధానం, సంతోషం, నెమ్మది, ఆనందం, ఐశ్వర్యం నూతన సంవత్సరంలో శీఘ్రముగా దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని దైవజనుడిగా కోరుకుంటున్నాం. మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. కాకినాడ రూరల్ మండలం జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ నూతన సంవత్సరం పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలిని మర్యాదపూర్వకంగా కలిసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలిని జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ కలిసి పుష్పగుచ్చం అందించి అలాగే నోట్బుక్స్, పెన్స్ అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమాఖ్య సేవా సంఘం ద్వారా బ్రాహ్మణ సంఘీయుల సంక్షేమానికి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పసుమర్తి సత్యనారాయణ మూర్తి తెలిపారు. అందులో భాగంగా కాకినాడ బాన్గుడి సెంటర్లో గల దంటు భాస్కర్రావు విగ్రహం వద్ద శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమాఖ్య సేవా సంఘ అధ్యక్షులు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో దంటు భాస్కర్రావు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ ముఖ్య సలహాదారులు నాగ మహాశయులు, ఉడిపి హోటల్ వెంకటేష్,
కార్యదర్శి ప్రొద్దుటూరి బాలాజీ, విశ్వనాథ్ శర్మ, కోశాధికారి కప్పగంతుల సాయిరాం శర్మ, గౌరవ అధ్యక్షులు పూజ్యం నాగేంద్ర, కందాల రవి, తేజమూర్తుల శ్యామలరావు, ఆర్ఎంపీ రవి, వెంపటి శ్రీనివాస్, కందార్పస్ సురేష్, కార్యవర్గ సభ్యులు నరసింహమూర్తి, చెవుకుల భాస్కర్, కెవి సుబ్బారావు, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రోజు కావచ్చు, మరణ తేదీ కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, ఏదైనా ఒక రోజు తీసుకుని ఆ యొక్క కార్యక్రమాలు ఈ సంఘం ద్వారా శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే మన దండు భాస్కర్రావు గారు చేసిన సేవా కార్యక్రమాలు అన్నీ ఇంత అంతా కాదు, 1,00,000 కార్యక్రమాలన్నీ చేశారు. కాబట్టి ఆయన చేసిన కార్యక్రమాలన్నింటినీ మెచ్చుకుని జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న వ్యక్తి పివి నరసింహారావు గారి చేతి మీద అవార్డులు తీసుకున్న ఘనత మన బ్రాహ్మణ సంఘ అధినేత ఈ మన దంటు భాస్కర్రావు గారికి ఆ విజయం సాధించారు. అవన్నీ 50 బిల్డింగ్ల సెంటర్లో ఆయన ఉన్న పదవిలో ఈ 50 బిల్డింగ్ సెంటర్లో ఒక్కొక్కరికి కూడా బిల్డింగ్లు స్వతంత్రంగా రాసి ఇచ్చేసి అక్కడ బిల్డింగ్లన్నీ నిర్మాణం చేసి 100 బిల్డింగ్ సెంటర్ అని ఒకటి అక్కడ మనకి కాకినాడలో నడిబొడ్డులో సంపాదించిన ఘనత ఆయనకే చెందింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, అదే విధంగా ఆయన మనవడు అయినటువంటి దంటు భాస్కర్రావు గారు ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఆయన చేస్తున్న కార్యక్రమాలు కూడా పరీక్షలకి పుస్తకాల ఫీజులు కావచ్చు, లేదంటే ఇలాగా ఎగ్జామ్ ఫీజులు కావచ్చు, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ భాస్కర్రావు గారు కూడా వాళ్ళ మనవడు. ఆయన కూడా ఈ అవకాశం కల్పించిన భాస్కర్రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇంట జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మ సార్థకం చేసుకోవాలని మాజీ సైనికాధికారి శ్రీ నగేష్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణపేట గ్రామం ఏపీఐఐసి కాలనీలో గల అడబాల ట్రస్ట్ కార్యాలయంలో జనార్దన్ శ్రీ కళా దంపతులు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు దుప్పట్లు, ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ అధ్యక్షత వహించగా జనార్దన్ శ్రీ కళా దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని పేదలకు దుప్పట్లు, ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ నగేష్ జనార్దన్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రెడ్నం రాజా, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు చౌదరి, స్థానిక వృద్ధులు పాల్గొన్నారు. సంతోషం ఉంటారు. అర్థంగా మీ అందరూ కూడా చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మన నగేష్ గారు. అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? ఇది యాక్చువల్గా మన న్యూ ఇయర్స్ డే కాదు, ఆంగ్ల సంవత్సరం. ఇది అంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టింది. 31 అర్ధరాత్రి అలాగోలో చేసుకుని ఇది పెట్టుకొని డీజేని పెట్టుకొని సౌండ్ బాక్సులు పెట్టుకొని తాగి తన్నాలు ఆడుకునే రోజు అనమాట. యాక్చువల్గా మన న్యూ ఇయర్స్ డే ఉగాది. అంటే ఇలాగ అంటున్నానేమో అనుకోకండి. మన హిందూ ధర్మం ప్రకారం 1 నుంచి మిగిలినటువంటి కార్యక్రమాలు నిర్వహించుకునేటటువంటి భాగంగా ఈ రోజు జనార్దన్ రావు గారు శ్రీకళ గారి యొక్క వివాహ దినోత్సవ శుభాకాంక్షలతో వారు ఈ మన అందరి మధ్యలోని సమక్షంలో వారు వివాహ వేడుకల్ని నిర్వహించుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని, ఇంకేదంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా కూడా మనతో కలిసి పంచుకుని వాళ్ళు మనకి తోడ్పాటు అందించాలనేటువంటి ఆలోచన ఉండటం అనేటువంటిదే ఉన్నతమైనటువంటి ఆలోచనతో వాళ్ళు ఈ శుభ కార్యక్రమం నిర్వహించుకుని అడబాల ట్రస్ట్ వారి ద్వారా వారికి మనకు ఉండేటటువంటి ఈ అడబాల ట్రస్ట్లో ఉండేటటువంటి వారు ఇవ్వడానికి చాలా మంది ఉంటారు, కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే వ్యక్తులు కావాలి. అలాగే తీసుకునే మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీరు తీసుకుంటేనే మా అదృష్టం. ఎవరో ఇందులో గొప్ప కాదు, ఏమీ కాదు. దేవుడు అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చాడు. తీసుకునే దాత ఉంటేనే ఇచ్చేవాడికి మాకు పుణ్యం అంటే మీ ద్వారానే వస్తుంది. ఇందులో ఎవరో ఎక్కువ తక్కువ కాదు. మీరు అందరూ ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. అందరూ హ్యాపీగా నూతన సంవత్సరం, సంక్రాంతి, అలాగే క్రిస్మస్, జరిగిపోయిన క్రిస్మస్ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఆరోగ్యాలతో ఉండాలని వేడుకుంటూ, చాలా చిన్నది ఏమీ కాదు, కానీ ప్రతి ఒక్కరికి మీ ట్రస్ట్ తరఫు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు కొనసాగాలని ఏదో కొరత వ్యక్తులు ఏదో చిన్న ఏదైనా కార్యక్రమాలు తెలియజేస్తుంది. కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో 85వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఉత్సవాలు 7వ రోజు శ్రీరామ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, పూజలు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ధనుర్మాసోత్సవాలు పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పొందూరు అనంతరామ్ గోపాల్ మాట్లాడుతూ దశావతారాల ప్రదర్శన కార్యక్రమంలో 7వ రోజు శ్రీరామ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సెంటర్లో గల శ్రీ సాయిబాబా వారి ఆలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సాయిబాబా వారిని ఆలయాన్ని వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. తెల్లవారుజాము నుండి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి బాబావారిని దర్శించి పూజలు చేశారు. సత్కళ వాహిని 55వ వార్షికోత్సవంలో భాగంగా పంచరత్న గానం ఘనంగా నిర్వహించారు. సత్కళ వాహిని 55వ వార్షికోత్సవంలో భాగంగా ఈవీకే ఆచార్యుల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఘనంగా భజన మండలి పంచరత్న గానం నిర్వహించారు. కాకినాడ సత్కళ వాహినిలో శ్రీ చక్రధారి భజన మండలి, త్యాగరాజ ఆరాధన గాన సంఘం, పంచరత్న గానం, మద్దు శ్యామలక్ష్మి నిర్వహణలో సత్కళ వాహిని భక్తిరస సంగీత సంస్థ నందు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అందరినీ ఘనంగా సన్మానించారు. శ్రీ చక్రధారి భజన మండలి, త్యాగరాజ ఆరాధన గాన సంఘం, పంచరత్న గానం అందరినీ ఆకట్టుకుంది. కాకినాడ భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన వీధి వీధిన కుళాయిల వద్ద యువత పెడద్రోవలు తొక్కకుండా మద్యం, మాదక ద్రవ్యాలు వ్యతిరేక ప్రచారం చేయనున్నట్లు భోగి గణపతి పీఠం వ్యవస్థాపకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. కాకినాడ నగరంలో కానీ, కాకినాడ నగరంలో విలీనం అయి ఉన్నటువంటి గ్రామాల్లో కానీ ప్రజలందరూ కూడా క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్యాలతోటి అభివృద్ధి పనులకు ముందడుగు వేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కార్యాచరణ దిశలో వారు విజయవంతం కావాలని ఆశిస్తున్నాము. మరి ప్రత్యేకించి యువకులు వారు ఈ మద్యము కానీ, గంజాయి కానీ, మాదక ద్రవ్యాలు కానీ, మత్తు పదార్థాలకు కానీ వీటి బారిన పడకుండా ఉండేటువంటి వాతావరణంలో వారు అప్రమత్తంగా ఉండాలి. వారి తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల మాటల్ని యువకులు ఆలకించాలి. యువకులు వారి యొక్క భవిష్యత్తు కోసం వారు చక్కగా విద్యను అభ్యసించి విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అభివృద్ధి చెంది భావి భారత పౌరులుగా వారు ఈ కాకినాడ నగరానికి పేరు తెచ్చేటువంటి విధంగా వారు వారి ఇంటి పేరుని, వారి తల్లిదండ్రుల్ని మరి భవిష్యత్తులో మంచి ఆదర్శప్రాయాలు చేసేటువంటి వాతావరణంలో వారందరూ కూడా వృద్ధి చెందాలని పౌర సంక్షేమ సంఘం ప్రత్యేకంగా వారందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఏడాదిలో ప్రతిరోజు కూడా వీధి వీధిన కుళాయిల దగ్గర వీధి సమావేశాల నిర్వహణ ద్వారాగా మత్తు, ఈ యొక్క మద్యము, గంజాయి, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారాన్ని చేయడం కోసం, స్వచ్ఛంద నిర్వహణ చేయడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ కార్యక్రమాన్ని మరి గణతంత్ర దినోత్సవం నుంచి ప్రారంభించాలనేటువంటి యోచన. దీనికి యువతి, యువకులు, వారి యొక్క తల్లిదండ్రులు కూడా సంపూర్ణంగా సహకరించాలని మరి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరోసారి తెలియజేసుకుంటున్నాను. త్రిమూర్త్యాత్మకుడు శ్రీ దత్తాత్రేయ స్వామివారి ద్వితీయ అవతారమూర్తి నృసింహ సరస్వతి స్వామివారి జయంతిని పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో వైభవంగా జరిపారు. దత్తాత్రేయ స్వామివారికి, శ్రీపాద శ్రీవల్లభ స్వామికి, నృసింహ సరస్వతి స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులొచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మోహాన్ని ప్రసాదం స్వీకరించారు. ఈవో సౌజన్య ప్రభాకర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నూతన సంవత్సరంలో మన జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి. కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆకాంక్ష. 2025 సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి. కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ అభిలాష. 'రాష్ట్ర శాసనమండలి చైర్మన్ పదవిని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీకి ఇవ్వాలి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన వాడ బలిజ సంఘ నాయకులు.
రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ నివాసం వద్ద న్యూ ఇయర్ సందడి. గజమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.